హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పొన్ని బ్లాగ్స్. సో ఈరోజు నాకు చిన్న షార్ట్ ట్రిప్ అయితే మేము ప్లాన్ చేసాము. అది కీసరగుట్టకు అనమాట, కార్తీక మాసం. సో దానికి కావాల్సిన సామాగ్రి అంతా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఏమేమి కావాలో అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాము. సో మేము స్టార్ట్ అయిపోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. హలో, ఈరోజు గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మేము కీసర వెళ్తున్నాము కార్తీక సోమవారం సందర్భంగా. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. 30 minutes ఉంది మా ఇంటి దగ్గర నుంచి అంతే కీసర. సో 5:30 స్టార్ట్ అయ్యాము. వెళ్ళి ఒత్తులకి ఇచ్చుకున్నాము. పౌర్ణమికి చేయలేదన్నమాట, పౌర్ణమికి మాకు కుదరలేదు. సో అందుకే ఈ సోమవారం కీసర వెళ్ళి వెలిగించుకుందామని స్టార్ట్ అయ్యాము. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. హలో, వెల్కమ్ టు కీసరగుట్ట. ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని బోర్డు కనబడుతుంది. ఇక్కడ ఎంతమంది స్టార్ట్ చేశారు. కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి చేంజ్ ఉంది ఎంతంటే ఎంత 100 రూపాయలు చెప్తుంది. ఇదిగోండి, ఫస్ట్ అసలు మేము యాక్చువల్లీ పైకి వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో అనుకున్నాము, కానీ పొద్దున్నే వచ్చాం కదా. సో పైకి అయితే అలౌ చేస్తున్నారు. పైకి వెళ్ళిపోతుంది కొండపైకి. వాళ్ళకి తీసుకునేది అక్కడ 50 రూపీస్ కట్టిస్తానండి పైకి వెళ్తానికి. 50 రూపీస్ కట్టించుకొని పైకి అయితే వెళ్తున్నాం. దేవాలయం కలకల్లా ఆడిపోతుంది లైటింగ్స్తో. బాగుంది, కానీ కొంచెం పెందలాడ వచ్చింది మేము బాగుండేది. కొంచెం లైటింగ్స్లో ఉండేవాళ్ళం. బట్ ఎనీవే బాగానే వచ్చేసాం పెందలాడే. మెట్లు ఇవి ఓకే ఓకే, వెళ్ళనివ్వట్లేదు అనుకుంటా అండి. పైకి చూడాలి. వెళ్ళనివ్వట్లే పైకి. ఇదిగోండి నంది నడుస్తారుగా. మేము గర్భాలయ అభిషేకం టికెట్ తీసుకున్నాము. కార్ అయితే పైకి కొండపైకి ఎక్కనివ్వట్లేదు అనమాట. ఇక్కడే ఆపేశారు. సో ఇది క్యూ లైన్. ఇది అభిషేకం టికెట్ 700 రూపీస్ గర్భాలయ అభిషేకం. సో కార్తీక మాసంలో ఎవరైతే వస్తారో వాళ్ళు మెట్లు ఎక్కాలి, ముందే ఆలోచించుకొని. అంటే మామూలు మేము పైకి మెట్లు ఎక్కేసేసి అభిషేకం లైన్లో నుంచున్నాము. ఇదే అనమాట అభిషేకం లైన్. సో మా ముందు ఒక 7 మంది ఉన్నారు, 7 కపుల్స్ ఉన్నారు. సో వెయిట్ చేస్తున్నాం లైన్లో. ఇదంతా అభిషేకం లైన్లో, ఇదంతా నార్మల్ క్యూ అనమాట. ఇంకా ఎవరు స్టార్ట్ అయిపోతున్నాయి. 6:30కి వచ్చాం కదా, ఇంకా ఎవరు స్టార్ట్ అవ్వలేదు. సో గుడి అయితే ఖాళీగానే ఉంది. మేమైతే అభిషేకం లైన్లో నుంచొని వెయిట్ చేస్తున్నాము. మా అత్తయ్య మావయ్య గారు నన్ను మా పాప లోపలికి గుడిలోకి అభిషేకం చేయడానికి. మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఎందుకంటే మా హస్బెండ్ ప్యాంట్ వేసాను అనమాట. కంపల్సరీ పంచు ఉంటేనే అభిషేకంకి అలౌ చేస్తారు. సో అందుకని మేము నార్మల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళు వచ్చేలోపు టైం ఉంది కదా అని చెప్పి నేను ఇంకా ఎలాగో మనం ఒత్తులు వెలిగించుకోవాలనుకున్నాం కదా అని చెప్పి మొత్తం రెడీ చేసి పెడదాం వచ్చే వరకు అని రెడీ చేస్తున్నాను. వాళ్ళు వచ్చే వరకు టగటక రెడీ చేసి పెట్టేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు, టైం మనకి సేవ్ అవుతుంది అని చెప్పి. సో అదనమాట రెడీ చేస్తున్నాను. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా.
జయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గణమెత్తి కీర్తింప కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా విభూతి ధారణతో కరమున కపాలముతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశ ఊచల్ని వెలిగించేసుకొని దేవుళ్ళు దర్శనాలు చేసుకొని అన్ని తీర్థాలు తీసుకొని వచ్చేసామండి బయటకి. ఇక్కడ ఇదంతా మనకి బయట అనమాట ఎంట్రన్స్. మేము మెట్లు ఎక్కి వచ్చాం కదా, మేము అటు నుంచి వచ్చాము. యాక్చువల్లీ మన కార్ పార్కింగ్ కార్ కానీ కొండపైకి వస్తే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో ఇది ఇక్కడ ఏంటంటే జస్ట్ 2-3 ఫోటోలు దిగుదాము చూద్దాము అని చెప్పి ఇక్కడ ఒక చిన్న శివుడి విగ్రహం ఉంటుంది ఎంట్రన్స్లో. మనం కార్ పార్కింగ్ చేసుకొని వచ్చే కొండపైకి వస్తే సో జస్ట్ ఇక్కడ అలా తిరిగి కాసేపు ఫోటోలు దిగి అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ మేము లోపల అభిషేకం చేయలేదు కదా, మేమిద్దరము ఓన్లీ మా అత్తయ్య మామయ్య చేశారని చెప్పి మళ్ళీ ఇక్కడ మా అత్తయ్య మామయ్య ఏం చేశారంటే మళ్ళీ పాలు పెరుగు బయట చాలా శివలింగాలు ఉంటాయి మనకి కీసరగుట్ట మీద. సో చేయొచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. సో అందుకని మళ్ళీ తీసుకొచ్చారు. సో నేను మా హస్బెండ్ అందరం కలిసి మళ్ళీ ఇక్కడ ఒక శివలింగం ఉంటే ఆ శివలింగానికి మళ్ళీ అభిషేకం చేసి అన్నీ చేసుకున్నాము. ఇదేమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ, అదనమాట. జస్ట్ క్లిప్ తీసాను మీకోసం. ఇంకా మళ్ళీ అయిపోయిందని తిరిగేసుకొని ఇంకా మెట్లు దిగి వెళ్ళిపోవాలి కిందకి మన పార్కింగ్ దగ్గరికి. సో మళ్ళీ నెమ్మదిగా మెట్లను దిగి నెమ్మది కిందకి వచ్చేస్తున్నాం అనమాట. మా దర్శనం అయిపోయిందండి, ఇప్పుడే కిందకి వచ్చేసాము. అభిషేకాలు కూడా అన్నీ అయిపోయినాయి. అదేంటి మనం మళ్ళీ ఆ మెట్ల మీదకి వెళ్ళలేదు, లేదు అంతా అయిపోయింది. ఇప్పుడు మేము మెట్లు దిగి వచ్చాం, చెప్పాను కదా పైకి అలౌ చేయట్లేదు అని. సో మళ్ళీ మేము కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కమ్ విత్ మీ. కార్ పార్కింగ్ ఇక్కడ పార్క్ చేసామండి. కొంతమందిని అయితే పైకి పంపిస్తున్నారు. ఇక్కడ అంతా అందరూ ఎట్లా అంటే రికమెండేషన్స్ అని అవన్నీ ఇవన్నీ చూపించుకునే వాళ్ళు పైకి వెళ్తున్నారు. నార్మల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం అలౌ చేయట్లేదు. అది ఎక్కడైనా ఉండే కదా, ఇండియాలో ఎక్కడైనా అదే పరిస్థితి. ఏ గుడికి వెళ్ళినా అది. అక్కడ మాకు అయిపోయిందండి మా దర్శనం. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడే కార్ పార్కింగ్ తీసుకున్నాము. ఇక్కడ ఒకటి ఏదో ఉంది, రామలింగేశ్వర స్వామి గోశాల అంట. ఇది గోశాల అండి ఇది. సో రిటర్న్ అవుతున్నాము ఇంటికి. అయితే 9 అయిపోయింది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి. యాక్చువల్లీ ఈరోజు మేము అభిషేకం టికెట్ తీసుకున్నాం అనమాట. 1500 రూపాయలు పెట్టి 1100 రూపాయలు పెట్టి అభిషేకం టికెట్ తీసుకున్నాం. 6:30కి మేము వెళ్ళి క్యూ లైన్ లో నుంచున్నాము. అప్పటికి ఓన్లీ 7 మెంబర్సే ఉన్నారు మా ముందు. మీరు అనుకోవచ్చు అభిషేకం టైం పడుతుంది కదా అని. 1 అవర్ టైం. మా 7 మెంబర్స్ కాక పక్కన నుంచి అది మరి వాళ్ళు బ్రోకర్ ద్వారా వచ్చారో ఎలా వచ్చారో తెలియదు కానీ మా ముందు 15 మెంబర్స్ ని వాళ్ళు పంపించారు అన్నమాట. 15 కపుల్స్ ని. అలా జరుగుతుంది ఇక్కడ కీసర్లో. అయితే మేమైతే చాలా చాలా అన్కంఫర్టబుల్. 8:30కి ఏమో అట్లా మేమైతే గుళ్ళోకి వెళ్ళాము. అదనమాట. సో ఎవరైతే అభిషేకం చేయించుకుంటే వాళ్ళు కంపల్సరీగా అయితే పంచ అయితే కట్టుకోవాలి. పంచ లేకపోతే లోపలికి రానివ్వరు, అదైతే పక్క. అది మాత్రం ఎవరైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ముందే అన్ని తెచ్చుకోండి సామాగ్రి. పంచదార కానీ పాలు, మీరు ఏమైతే అభిషేకం చేయాలనుకున్నారో ఓన్లీ మగవాళ్ళు మాత్రమే గుడి లోపలికి పంపిస్తారు. ఆడవాళ్ళని గర్భగుడి బయట కూర్చోబెడతారు. కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. లోపల మాత్రం బాగా చేపిస్తారు పూజ. సో మనం మనస్ఫూర్తిగా అనుకొని స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు. అది మాత్రం బాగా జరిగింది. సో అదనమాట టెంపుల్ గురించి. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అది మా కేసర ట్రిప్ కార్తీక మాసంలో.